చేరి వచ్చిన దైవ జనాంగానికి మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో ఎందరికీ శుభాభివందనములు. దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కరుణ వాత్సల్య చేత ఇంతవరకు సజీవులుగా ఉంచిన మహాగణుడైన యేసుక్రీస్తు వారి యొక్క పాద సన్నిధానములో చేరి ఉన్న మనందరికీ దేవుని యొక్క ప్రేమ, ఆయన కృప సదా తోడయుండులాగున మనమందరము అనుదినము అనుక్షణము ఒకరికొకరు ప్రార్థించుకొనుచు సమాజము కొరకు, కుటుంబ క్షేమాభివృద్ధి కొరకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు మనమందరము పాటుపడుచు దేవుని యొక్క సన్నిధానములో కొనసాగుచున్న ప్రతి మానవాళికి దేవుని యొక్క ప్రేమ, ఆయన వాత్సల్యత సదా తోడయుండులాగున మనమందరము ప్రార్థించబద్దులమైనాం. క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, దేవుని యొక్క ప్రేమలో మనమందరము ఒకరోజు కన్ను మూయవలసిందే. ప్రతి వారికి దేవుడు మరణం అనేది దాచి ఉంచాడు. అందుకే ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది అన్నాడు. ఆ మేలును పొందడానికే దైవ సన్నిధానంలో మనం బ్రతుకుచూ ఉన్నాం. ఆ మేలును పొందడానికే ఈరోజు మేలు అంటే ప్రతి మానవుడు ఏదో ఆశించి దేవుని మందిరానికి వస్తాడు. ఆ మేలేంటో కొందరు వస్త్రాలు చూపించి, కొందరు ఏవేవో ఆశలు చూపించి దేవుని మందిరానికి రాబట్టుకుంటారు. కానీ ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఆ మేలు కనుగొనలేకపోతూ ఉన్నాం. ప్రియ దైవ జనాంగమా, ప్రతి మానవుడు ఒకరోజు మరణించవలసిందే. మరణించిన తర్వాత మన ఆత్మ ఎక్కడికి వెళుతుంది? మన జీవితం ఏంటి? మనిషిని యొక్క జీవితము ఎలాగుంటుంది? అందుకే దేవాది దేవుడు అంటాడు, మీ మధ్యనే పరలోక రాజ్యం ఉంది అంటాడు. మన మధ్యలోనే దేవుని రాజ్యము ఉంటుంది అని ప్రభు యొక్క సన్నిధానములు, దేవుని లేఖనాలు చెబుతూ ఉన్నాడు. సర్వదా యేసుక్రీస్తు వారు శిష్యులతో మాట్లాడినప్పుడు చెప్పాడు, మీ మధ్యలోనే దేవుని రాజ్యం ఉంటుంది అని. ప్రతి మానవునికి మరణం అనేది ముగింపు కాదు. ప్రతి మానవునికి మరణం అనేది ముగింపు కాదు, ఇది మొదలు మాత్రమే. ఎందుకు దేవుణ్ణి ఆరాధిస్తున్నాం? యేసుక్రీస్తు వారిని ఎందుకు ప్రతి ఆదివారము ఆయన ఘనపరుస్తున్నాం? ఆయన శరీరములో, ఆయన రక్తములో పాలిభాగస్థులమవుతున్నాము అంటే, ప్రియ దైవ జనాంగమా, ఆయన దాచి ఉంచిన మేలును పొందడానికి. ఆ మేలు ఏంటో తెలుసా? ప్రియ దైవ జనాంగమా, మరణములో నుంచి జీవములోనికి దాటడానికి, నిత్య జీవాన్ని పొందుకోవటానికి, ఆ మేలును పొందటానికి దేవుని సన్నిధానమునకు మనము వస్తూ ఉన్నాం. ఈ యొక్క సత్యాన్ని మనము అందరము గ్రహించాలి. అందుకే బైబిల్లో రాయబడిన మాటను కీర్తనల గ్రంథకారుడు రాస్తూ, కీర్తనల గ్రంథము 89వ అధ్యాయము 48వ వచనం ఒకసారి చదువుకుందాం. కీర్తనల గ్రంథం అందరూ బైబిల్ తెరవండి. 89వ అధ్యాయము 48వ వచనం. మరణమును చూడక బ్రతుకు నరుడు ఎవడు? పాతాళ యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకున్నవాడు ఎవడో? మరణమును చూడక బ్రతుకు నరుడు ఎవడు? ప్రతి వాడికి ఈ యొక్క లేఖనము ఒక కనువిప్పు కలగాలి. భూమి మీద నివాసము చేస్తున్న ప్రతి మానవాళి కూడా గ్రహించాలి, నాకు ఒక రోజు మరణం అనేది ఉందని. ప్రతి మానవుడు గ్రహించవలసిన సత్యమేది. అందరికీ మరణము అనేది ఒక, ఆ మరణం అనేది మనుష్యుడు ముందు వెళ్తున్నాడంటే మరణం వెంటాడుతూనే ఉంటుంది. ఎప్పుడైతే నీవు యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరిస్తావో మరణ భయం అనేది నీకు ఉండదు. అందుకే మానవునికి మరణం అనేది ముగింపు కాదు, మరలా ఒక నూతన జీవము
నూతన జీవముతో నిత్య జీవాన్నిచ్చి ఆయనతో కూడా సదా నీవు ఉంటావని ఆ మేలులు పొందడానికి ఆయన దివ్య సన్నిధానములో మనం బ్రతుకుచున్నాం. నీ యందు భయభక్తులు గలగ వారి ఎడల నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఆ గొప్ప మేలును పొందడానికి మనము దైవ సన్నిధానానికి వస్తున్నాం. ప్రియ దైవ జనాంగమా, మరణం అనేది ఒక మార్గం. ఈ మార్గమున మనం వెలుచు ఉన్నామంటే ఇంకొక మార్గమున మనము నిత్య జీవాన్ని మనము పొందుకుంటాం. ఆ మార్గమే యేసు ప్రభుల వారు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నానని, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అని దైవ గ్రంథము చెబుతూ ఉంది. యేసు ప్రభుల వారు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత నేనే మార్గమునని ఆయన బోధించాడు. కారణం ఏమిటంటే ప్రియులారా, పరలోకములో నుండి వచ్చిన వాడు గనక పరలోకము ఎలా ఉంటుందో ఆయనకు మాత్రమే తెలుసు. మరణాన్ని జయించినాడు గనక ఆ మరణము ఎలాంటిదో అని ఆయనకు తెలుసు. మరణములో నుంచి విజయము సాధించాడు గనక ఆ మరణము నుంచి తప్పించుటకు సమర్థుడు నా యేసయ్యని నీవు గ్రహించాలి. పరలోకములో నుండి వచ్చిన వాడు గనక పరలోకమునకు నన్ను తీసుకెళ్తాడు అని ఒక సత్యాన్ని మనము గ్రహించాలి. అమెరికా తెలియనివాడు, అమెరికా చూడనివాడు అమెరికాని ఎలా చూపిస్తాడు? లండన్ చూడని వాడు లండన్ ఎలా తీసుకెళ్తాడు నిన్ను? ఆ ప్రదేశము తెలిసి ఉండాలి, ఆ దేశ సరిహద్దులు తెలిసి ఉండాలి. ఎక్కడ దిగాలో, ఎక్కడికి వెళ్ళాలో ఆ ప్రదేశము చూపించేవారు కావాలి, మనకు ఒక గైడ్ కావాలి. ఆ మహోన్నతుడైన యేసుక్రీస్తు వారు అందుకే అంటున్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నానని. మరణం అనేది ప్రతి వారికి ఉంది. మరణ భయం అనేది ప్రతి వారికి ఉంది. ఒకరోజు మనము చనిపోతామని ప్రతి మనుష్యుడు వేదన పడుతూ ఉన్నాడు. అయితే మరణించిన తర్వాత మన పరిస్థితి ఏంటని ఎవరు ఆలోచన చేయట్లా. మరణించిన తర్వాత మన జీవితం ఏంటి అని మనము ఆలోచన చేయట్లా. మరణమును చూడక బ్రతుకు నరుడు ఎవడో? ఏ కులస్థుడివైనా, ఏ జాతివాడువైనా, ఏ దేశస్థుడివైనా, దైవ జనాంగమా, ప్రతి మనుషునికి మరణం అనేది ఉందని గ్రహించాలి. కింగ్ ఆఫ్ పాప్ సింగర్ మనకు తెలుసు కదా, మైకేల్ జాక్సన్ 150 సంవత్సరాలు బ్రతకాలని ఛాలెంజ్ చేశాడు ఆయన భూమి మీద. ఎన్ని సంవత్సరాలు? 150 సంవత్సరాలు నేను బ్రతుకుతానని. నీ పుట్టుకేంటో తెలియదు, కాలగతులు నీ వశములో లేవు. కానీ అతడు డబ్బు, హోదా, అందాన్ని చూసుకొని, తన ఆస్తుపాస్తులను చూసుకొని గర్వించాడు. 150 సంవత్సరములు నేను బ్రతుకుతాను, నాకేంటి కొదవ? అందానికి తక్కువ లేదు, తిండికి తక్కువ లేదు, కావలసిన కోట్ల రూపాయలు ఉన్నాయి. 150 సంవత్సరములు బ్రతుకుతానని ఛాలెంజ్ చేశాడు. పదుల సంఖ్యలో డాక్టర్లు ఆయనకు వైద్యం చేసేవారు. వందల సౌకర్యాలు, వందల పనివారు ఆయన ఇంట్లో దాసులుగా పనిచేయటానికి. ఏం తక్కువ, కోట్ల రూపాయలు ఉన్నాయి. ఒకరోజు నిద్ర పట్టడం లేదు. నిద్ర పట్టకపోయేసరికి డాక్టర్తో చెప్పాడు, నాకు నిద్ర వచ్చే ఒక ఇంజెక్షన్ ఇవ్వండి. డాక్టర్లు ప్రాధేయపడ్డారు, సార్ ఈ ఇంజెక్షన్ తీసుకుంటే చాలా ప్రమాదం. హాస్పిటల్నైతే 24 అవర్స్ డాక్టర్స్, సిస్టర్స్ ఉంటారు, వారు ట్రీట్మెంట్ చేస్తారు. ఒకవేళ ఇంజెక్షన్ తీసుకుంటే నీవు ఏమైపోద్దో తెలియదు.
ఈ ఇంజెక్షన్ వద్దయ్యా అని ప్రాధేయపడ్డారు. నాకు నిద్ర పట్టడం లేదు, నాకు ఇంజెక్షన్ కావాలని రిక్వెస్ట్ చేశారు డాక్టర్తో. ప్రియులారా, ఆ ఇంజెక్షన్ హాస్పిటల్లో ఉన్నప్పుడే 24 అవర్స్ అంటే డాక్టర్స్ పర్యవేక్షణలో ఉన్నప్పుడే ఆ ఇంజెక్షన్ తీసుకోవాలి. కానీ తన గృహములో డాక్టర్ చేత ఇంజెక్షన్ పొందుకున్నాడు. అర్ధరాత్రి గుండె ఆగిపోయింది. పదుల సంఖ్యలో సంపాదించుకున్న డాక్టర్లు తన ప్రాణాన్ని కాపాడలేకపోయారు. వందల సంఖ్యలో ఉన్న పనివారు ఆయన ప్రాణాన్ని కాపాడలేకపోయారు. ఒకవేళ నాకు అవయవాలు చెడిపోతే ఆ వందల సంఖ్యలో ఉన్న పనివారికి ఒక ప్రమాణము చేసుకున్నాడు తను. ఒకవేళ నాకు కిడ్నీలు చెడిపోతే నీవు కిడ్నీలు ఇవ్వాలి, నీ జీవితాంతము నా దగ్గర పనివాడిగా ఉండి ఏమి కావాలో తిను, నేనేం తింటానో నీవు తిను, నేనేం త్రాగుతానో నీవు త్రాగు. కానీ నేను అనారోగ్యములో ఉన్నప్పుడు ఒకవేళ నా యొక్క అవయవాలు తాగి చెడిపోతే నీ అవయవాలు నాకు ఇవ్వాలని చెప్పి మైకేల్ జాక్సన్ గారు పనివారితో చెప్పాడట. వారందరూ ఒప్పందం ఒడంబడిక చేసుకుని ఆయనలో పనిలో కుదుర్చున్నారు. ఆ ఇంటిలో పనివారిగా బ్రతుకుతూ ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు బ్రతకాలని ఆశయం ఆయనకు? 150 సంవత్సరాలు. కాలగతులు ఆయన వశములో లేవు. 50 సంవత్సరములకే కింగ్ ఆఫ్ పాప్ సింగర్ 50 సంవత్సరాలకే కన్ను మూశాడు. కోట్ల రూపాయలున్నాయి, ధనమునుంది, పదుల సంఖ్యలో డాక్టర్లు ఉన్నారు, పనివారు ఉన్నారు, అవయవ దానము చేసేవారు ఉన్నారు. ఆ ఇంటిలో ఏమి తక్కువ ఆయనకు? అన్ని ఉన్నా కానీ తన ప్రాణమును కాపాడుకోలేకపోయాడు. అందముంది, మంచి పలుకుబడి ఉంది, కోట్ల మంది అభిమానులు ఉన్నారు ఆయనకు. ఎంత అభిమానములున్నా, ఎంత అందమున్నా, ఎంత చందమున్నా 150 సంవత్సరములు బ్రతకాలని ఆశయంతో బ్రతికాడు. 50 సంవత్సరాలకే కన్ను మూశాడు. అందుకే బైబిల్లో ఒక చక్కని మాట రాయబడింది. కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము 16వ చరణం. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 139వ అధ్యాయము 16వ చరణం. నేను పిండమునయుండగా నీ కన్నులు నన్ను చూసెను, నియమింపబడిన దినములలో. ఇక్కడ చూడండి, నేను పిండమునయుండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒక్కటైన కాకమునిపే నా దినములన్నీయు నీ గ్రంథములు లిఖితమాయెను. ప్రైజ్ ది లార్డ్. మన జన్మదినము ఎప్పుడో ఆయనకు తెలుసు. నీవెప్పుడు చస్తావో ఆయనకు మాత్రమే తెలుసు, నీకు తెలియదు. కాలగతులు ఆయన వశములో ఉన్నవి. ఎక్కడ పుట్టాలో, ఏ తల్లి గర్భములో నీవు ఉద్భవించాలో, ఏ జన్మభూమి అంటే ఏ ప్రాంతంలో నీవు జన్మించాలో, ఏ రాష్ట్రములో నీవు ఉండాలో, ఏ తల్లి తండ్రికి నీవు పుట్టాలో ఆయనకు మాత్రమే తెలుసు. నీకు ఎన్ని కోట్ల రూపాయలు, ఎంత ధనం ఉంటే నీకేమి? నీ ప్రాణాన్ని నీవు కాపాడుకుంటావా? అందుకే ప్రియులారా, వైద్యులు కూడా వైద్యం చేసేటప్పుడు మా ప్రయత్నం, మానవ ప్రయత్నం అంతా మేము చేశామండి, తర్వాత పైవాడే. దైవం అనేవాడు ఒకడున్నారు. ఆయన మీదనే మనం ఆధారపడాలి. బ్రతికిస్తే ఆయన బ్రతికించాలి అంటాడు. డాక్టర్, వైద్యుడు కూడా దేవుని మీద ఆధారపడి బ్రతుకుతూ ఉన్నాడు.
ఈరోజు మైకేల్ జాక్సన్ గారు 150 సంవత్సరాలు ఈ భూమి మీద నేను బ్రతకాలని ఆశయంతో ఉన్నాడు. కానీ 50 సంవత్సరాలకే తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. నీకున్న అందము, నీకున్న కోట్ల అభిమానులు, నీకున్న నౌకర్లు, నీకున్న డాక్టర్లు, నీకున్న కోట్ల రూపాయలు నీ ఆయుష్కాలము పెంపొందించలేదు. దావీదు అంటాడు కదా, నేను పిండమునయ్యుండగా నీ కన్నులు నన్ను చూచెను. అయ్యా, నేనెప్పుడు జన్మించాలో ఆ యొక్క డేట్ ఆఫ్ బర్త్ నీ గ్రంథములో రాయబడింది. నీ ఎప్పుడైతే భూమి మీద తల్లి గర్భములో నుంచి ఉద్భవించావో ఆ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఆయన గ్రంథములో రాయబడిందట. ఇక్కడ ఏమంటున్నాడంటే, నియమింపబడిన దినములలో, అంటే ఈ భూమి మీద జీవించిన జీవితము దినాలలో ఒక్కటైనను కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితమయ్యను. అంటే డేట్ ఆఫ్ బర్త్, డెత్ అంటే నీ డెత్ సర్టిఫికెట్ కూడా ఆయన దగ్గరే ఉంది. నువ్వు ఎప్పుడు చస్తావో ఎప్పుడు పుడతావో ఆయనకు తెలుసు. మైకేల్ జాక్సన్ గారు, నీకెలా తెలుస్తుంది 150 సంవత్సరాలు నేను బ్రతుకుతానని? పరిశుద్ధ గ్రంథము ఘోషిస్తూ ఉంది. ఈరోజు ప్రతి వారు మనము గ్రహించవలసింది ఏమిటి అంటే, ప్రతి మానవుడు మరణం అనేది ఒకటి ఉందని గ్రహించలేకపోతూ ఉన్నాడు. మరణించిన తర్వాత మన జీవితం ఏంటి అని ఆలోచన చేయలేకపోతూ ఉన్నాడు. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయము 12వ వచనం. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయము 12వ వచనం. నీడవలే తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకొను. మనుషుల బ్రతుకునందు ఎలాంటి దినాలట? దినాలను వ్యర్థముగా గడుపుతూ ఉన్నాం. సమయాన్ని వృధా చేస్తూ ఉంటాం. దినాలను వ్యర్థపరుస్తూ ఉన్నాడు మనుష్యుడు. ఒక్కొక్క నిమిషము, ఒక్కొక్క గంట అది దేవుడిచ్చిన సమయం. అదే సమయాన్ని వ్యర్థము చేసుకుంటూ ఉన్నాం మనం. అందుకే దినములు చెడ్డవి గనుక సమయమును పోనివ్వక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు మీరు జాగ్రత్తగా ఉండుడి అంటాడు. సమయాన్ని సద్వినియోగము చేసుకునేవాడు జ్ఞాని, సమయాన్ని దుర్వినియోగపరుచుకునేవారు అజ్ఞానులు. ఇక్కడ అంటున్నాడు, నీడవలే తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకొను మనుష్యులు బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలియను. వారు పోయిన తర్వాత ఎక్కడికి? ఏ ఊరికి పోయిన తర్వాత? ఏ ఊరికి పోయిన తర్వాత? ఏ ఊరికి పోయిన తర్వాత? ఇక్కడ రాయబడిన మాట చూడండి, వారు పోయిన తరువాత ఏమి సంభవించునో వారితో ఎవరు చెప్పగలరు? ఓ మనుష్యుడా, భూమి మీద నీవు ఒకరోజు కన్ను మూయబోతూ ఉన్నావు. నీకు మరణం అనేది ఒకటి ఉంది. కానీ దేవుడిచ్చిన దినాలను నువ్వు వ్యర్థముగా గడుపుతూ ఉన్నావు. బాత్రూమ్ పోతే గంటలు గంటలు, మేకప్ వేయాలంటే అర్ధగంట, ఎక్కడికి వెళ్ళాలంటే షాపింగ్ మాల్కి మేకప్ చేయడానికి కనీసము 20-15 నిమిషాలు. దేవుని సన్నిధిలో ఒక 10 నిమిషాలు కూర్చోలేము. దేవుని సన్నిధిలో 2 గంటలు గడపలేము. దేనికి నీవు ప్రాధాన్యం ఇస్తున్నావు? దేవుడిచ్చిన ఈ సమయాన్ని, దేవుడిచ్చిన ఈ దినాలను, ఈ మాసములను మనం మనుష్యుడట వ్యర్థముగా గడుపుతూ ఉన్నాడట. ఏది క్షేమకరమైనదో ఎవరికి తెలియను. వాడు పోయిన తరువాత ఏమి సంభవించునో వారితో ఎవరు చెప్పగలరు? నాన్న అని
పిల్లలు అరుస్తే పలికేవాడు కాదు నాన్న. పోయాడు ఎక్కడికి లోకమును విడచి వెళ్ళవలెనుగా, సర్వము ఇచ్చటే విడువావలెన్. లోకమును విడిచి వెళ్ళవలసిన ఒక రోజు ఉంది. వారు పోయిన తర్వాత ఏమి సంభవించునో వారితో ఎవరు చెప్పగలరు? డాడీ నీకు 20,000 కఫిన్ బాక్స్ తెచ్చాను డాడీ, నీకు పూలు అలంకరించాను డాడీ, నీకు పన్నీరు తెచ్చాను డాడీ, నీకు సెంటు బాటలు కొట్టాను డాడీ, నీకు మంచి వస్త్రాలు కప్పాను డాడీ, నీకు అందమైన ఒక వ్యానులో నిన్ను మోసుకొని వెళ్తున్నాము డాడీ. నిన్ను ఈడ్చుకెళ్ళిన కట్టెలు కట్టుకొని ప్రియులారా, కట్టెల మీద నిన్ను మోసుకొని వెళుతూ ఉన్నా, కారులో నిన్ను వెళుతూ ఉన్నా, డీజే డాన్సులు వేసుకొని శవం ముందు నువ్వు నాట్యమాడుచున్నా గాని ఎవరు చెప్పగలరు? ఆయనకు మాట్లాడాడు. పోయాడు ఆయన. ఎక్కడికి పోయాడు? అమెరికాకి వెళ్ళాడా? మరలా ఒక వారానికి రావడానికి. లండన్ వెళ్ళాడా? మరలా వారములో తిరిగి రావడానికి. ఎక్కడికి వెళ్ళాడు? లోకమును విడిచి వెళ్ళిపోయాడు. ఓ మనుష్యుడా, మరణం అనేది నీకు ఒకటి ఉంది. మరణించిన తర్వాత నీ ఆత్మ ఎక్కడికి వెళుతుంది? మరణించిన తర్వాత నీ స్థితి ఏమిటి? మరణించిన తర్వాత నీ గతి ఏమిటి? మరణం ఒక రోజు నిన్ను పిలుస్తుంది. నీ వాసించిన కాలము, నీవు అనుకున్న సమయము, నీవు అనుకున్న సంవత్సరాలు నీవు జీవించలేవు సోదరుడా. నీకు అందమున్నా, నీకు ఆస్తిపాస్తులున్నా, నీ కోట్ల రూపాయలున్నా, 100 మంది నౌకర్లు, 10ల సంఖ్యలో డాక్టర్లున్నా నిన్ను బ్రతికించలేరు. కాలగతులు ఆయన వశములో ఉన్నవి. దేవా, నా దినములన్నీ నీవు లెక్కించావయ్యా నీ గ్రంథములో. నా డెత్ సర్టిఫికెట్ నీ దగ్గర ఉంది, నా బర్త్ సర్టిఫికెట్ నీ దగ్గరే ఉంది. ఎక్కడ ఎప్పుడు కనుమూయాలో ఆయనకు తెలుసు. మైకేల్ జాక్సన్ గారు కోట్ల రూపాయలుండి నీ ప్రాణాన్ని నువ్వు దక్కించుకోలేవు. నువ్వు సంపాదించుకున్నది ఏది కూడా విడిచిపెట్టి వెళ్ళావు. దైవ జనాంగమా, ఎవరు చెప్తారు నీకు? వినపడవు. నీకు ప్రేమించలేవు, అసూయపడలేవు, గొంతెత్తి మాట్లాడలేవు, కదలేని స్థితిలో ఉన్నావు. అందుకే యోబు భక్తుడు అంటాడు ఒక చక్కని మాట. యోబు గ్రంథము 14వ అధ్యాయం 10వ వచనం. యోబు గ్రంథము 14వ అధ్యాయం 10వ వచనం. అయితే నరులు మరణమై ఏం చేస్తారట? కదులుతారట? కదలలేరు. అయితే నరులు మరణమై కదలలేక పడియుందురు. నరుల ప్రాణము విడిచిన తరువాత వారేమైపోవుదురు? నరులు మరణమై కదలలేక పడియుందురుడా. నువ్వు కదలలేవు, నీవు నడవలేవు, మాట్లాడలేవు, చూడలేవు. తటాక జలములు ఎట్లు ఎంకిపోవచ్చున్నవో, నీరు ఎట్లు ఎండి హరించిపోవనో, అలాగునే నరులు పండుకొని తిరిగి లేవరు. మరణం అనేది ఒకటి ఉంది, అది నిన్ను లేవనివ్వదు, నిన్ను కదలనివ్వదు. నీవు కట్టుకున్న నీ భాగస్వామి గొంతెత్తి రోదించి ఏడ్చినా నీవు లేవలేవు. నీ కడుపున్న బిడ్డలు రోదించినా నీవు లేవలేవు. ఎప్పుడు లేస్తావు? ఆ లేపేవారిని మనం కనుగొనాలి ముందు. ఆ లేపేవారు, మరణములో నుంచి లేపేవారు ఎవరున్నారు?
ఎప్పుడైనా ఆలోచన చేశావా? వ్యర్థముగా దినాలను వ్యర్థపరుచుకుంటున్నావు, సమయాన్ని వృధా చేసుకొనుచున్నావు. చనిపోయిన తర్వాత కదలలేవు, మెదలలేవు, నడవలేవు, మాట్లాడలేవు, చలించలేవు. ఎంత రోధించినా నీకు స్పర్శ జ్ఞానమంతా ఎప్పుడట ప్రియులారా, తటాక జలములు ఎట్లా ఇంకిపోవచ్చును అంటే చెరువులో నీరు ఎట్లా ఎండిపోవునో అలాగనే నరులు పండుకొని తిరిగి లేవరు. ఆకాశము గతించిపోవు వరకు వారు మేలుకొనరు. ఆకాశము గతించిపోవు వరకు వారు మేలుకొనరు, ఎవరునూ వారిని నిద్ర లేపజాలరు. ప్రైజ్ ది లార్డ్. ఆకాశమున్నంత వరకు నిన్ను ఎవ్వరూ లేపరు. ఆకాశము, ఈ భూమి ఆకాశం ఉన్నంత వరకు నిన్ను ఎవరు లేపరు. కారణమేమిటి? ఒకరోజు వస్తుంది, ఆయన రెండవ రాకడలో బూర మోగగానే కనురెప్ప పాటున ప్రియులారా, మానవుని ఈ యొక్క ప్రకృతి శరీరము మహిమ శరీరముగా కాబోతుంది. అప్పుడు మనం ఆరాధించే ఆరాధ్య దైవమైన యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో రాబోతున్నారు గనక అప్పుడు ఆకాశము కనుమరుగైపోతుంది, మనము నడుస్తున్న భూమి కనుమరుగైపోతుంది. ఆకాశములో ఉన్న ఆ యొక్క ప్రకృతి అంతయు మనం చూస్తున్న సూర్య చంద్రులు లయమైపోయే కాలం వచ్చేస్తారు. ఎప్పుడు లేస్తారట వాళ్ళు? ఆకాశము కనుమరుగైపోయిన తర్వాత. ఇప్పుడు కదలలేరు, ఇప్పుడు మాట్లాడలేరు. ఒక్కరోజు ఆకాశము కనుమరుగైపోతుంది. ఆకాశము కనుమరుగైపోయిన తర్వాత కొత్త ఆకాశము, కొత్త భూమిని దేవుడు సృష్టించబోతున్నాడు. అప్పుడు నీవేం చేస్తావట? కదులుతావు, మాట్లాడుతావు. దేహముతో జరిగిన క్రియలన్నిటికీ తీర్పు తీర్చే రోజు ఒక రోజు ఉంది. ఆ రోజు నీవు తప్పించుకోలేవు. ఎంతవరకు నిద్రపోతారట? ఆకాశము గతించిపోవు వరకు వారు మేలుకొనరు. అంటే ఆకాశము కనుమరుగైపోయిన తర్వాత మరలా మేల్కొంటారట. అంటే ఈ ఆకాశం ఉన్నంత కాలము వాడు మేల్కొనడు. వాడిని ఎవ్వరు పలకరించినా వాడు లేవాడు. లేపేవాడు ఒకరు రావాలి, వాళ్ళను నిద్ర లేపేవారు ఒకరు రావాలి, సమాధిలో నుంచి లేపేవారు ఒకరు ఉండాలి. ప్రయాణం చేయాలని రైల్వే స్టేషన్కి వెళ్ళావు, తాగి పడుకున్నావు, గాఢ నిద్ర వచ్చేసింది, ట్రైన్ వచ్చేసింది, ఆ శబ్దము వినబడలా నీకు. లేపేవాడు ఉంటేనేమో ట్రైన్ ఎక్కి చేరవలసిన గమ్యస్థానానికి చేరతావు. నేను లేపే దిక్కు లేకపోతే ఆ 24 hours నువ్వు ఆ యొక్క రైల్వే స్టేషన్ని కాలం గడపాల్సింది వచ్చేస్తుంది. ఈరోజు ప్రియ దైవ జనాంగమా, భూమిని ఆకాశమును సృజించినది ఎవరు? భూమిని ఆకాశమును లయము చేసేవారు ఎవరు? ఈ సృష్టిని నిర్మాణము చేసినది ఎవరు? ఫస్ట్ నీవు కనుగొనాలి. ఈ మనుష్యుడు మరణించిన తర్వాత ఈ ఆత్మ ఎక్కడికి వెళుతుంది? కొందరంటారు, సైంటిస్టులు, మనుష్యుడు కోతి నుంచి పుట్టాడయ్యా అంటాడు. కోతిలో నుంచి వచ్చాడట. సైన్స్ చెబుతుంది. నువ్వు హాస్పిటల్లో రోగివై ఉన్నావు అనుకో, కోతి రక్తం తీసి నీకు ఎక్కిస్తే ఊరుకుంటాడా? కోతిలోంచే కదా నువ్వు వచ్చింది. కోతి రక్తం ఎక్కిస్తే నీకు మంచిది కాదా? ఎందుకు మనిషిని యొక్క రక్తం కోరుకుంటావు? కోతిలో నుంచి కదా నీ వచ్చింది. కోతి రక్తమును తీసుకొని వచ్చి ఎక్కిస్తాం.
ఆ సైంటిస్ట్కే చెప్పిన సైంటిస్ట్కే, అయ్యా మనమందరం కోతిలో నుంచి వచ్చాము కదా, మన తండ్రి ఎవరు? కోతి గనుక ఆ కోతి రక్తము తీసుకొని వచ్చేసి నీవు ఆసుపత్రిలో రోగివైనప్పుడు నీకు ఒక బాటలు కోతి రక్తం ఎక్కిస్తామంటే గిజగిజ తనకలాడతాడు. అయ్యో వద్దు, నేను జంతువునైపోతాను. అలాగే ఒకవేళ తీసుకున్నావనుకో, నీ గర్భవాసన అలాంటి బిడ్డ పుట్టిందనుకో, ఎంత ప్రేమగా చూసుకుంటావు. వెనకొక తోక మూతిట్లో పెట్టుకొని ఆ బిడ్డ నీకు పుట్టిందనుకో, ఎంత ప్రేమగా చూసుకుంటావు. లోకం ప్రేమిస్తుందా నిన్ను? నీ బిడ్డను ప్రేమిస్తుందా? ఎలాగంటావు నువ్వు? కోతిలో నుంచి మానవుడు పుట్టాడని, నా పోలిక చొప్పున నరుణ్ణి చేసుకున్నానంటాడు. ఆయన పోలికలో మనమును సృజించుకున్నాడు. నీవు కోతిలో నుంచి రాలేదు, జంతువులో నుంచి నీవు పుట్టలేదు. నీవు పుట్టినావని సత్యాన్ని నీవు నమ్మితే కోతి రక్తము నీవు ఎక్కించుకోవాలి. దైవ జనాంగమా, ఆకాశము గతించిపో వరకు వారు మేలుకొనరు. ఎవరు? చనిపోయిన వారు. ఎవరును వారిని నిద్ర లేపచాలరు. నిద్ర లేపేది ఎవరో ఒకరున్నారు. మరణ పడకలో నుంచి లేపేవారు ఒకరున్నారు. పాతాళ వశములో పడకుండా నిన్ను కాపాడేవారు ఒకరు ఉన్నారు. యోబు గ్రంథము 33వ అధ్యాయము 19వ వచనం. 33వ అధ్యాయము 19వ వచనం యోబు గ్రంథం. వ్యాధి చేత మంచం ఎక్కుట వలనను, ఒకని ఎముకలతో ఎడతెగని నొప్పులు కలుగుట వలనను వాడు శిక్షణమునందును. రొట్టెయు రుచిగల ఆహారమును వానికి అసహ్యమగును. వారి శరీర మాంసములు క్షీణించి వికారమగును. బయటకు కనబడకుండిన ఎముకలు పైకి పొడుచుకొని వచ్చును. వాడు సమాధికి సమీపించును. వాని ప్రాణము సంహారకుల యొద్దకు సమీపించును. ఇక్కడ వినండి, నరులకు యుక్తమైనది ఏదో దాన్ని వానికి తెలియజేయుటకు వేలాది దూతలతో ఘనుడగు ఒకడు వానికి మధ్యవర్తి అయ్యుండిన ఎడల దేవుడు వాని యందు కరుణ చూపి పాతాళములోనికి దిగి వెళ్ళకుండా వానిని విడిపించను. చపలు కొట్టి దేవుణ్ణి మహిమపరచుదా. పాతాళమునకు వెళ్ళకుండా, ఆకాశము గతించిపోయిన తర్వాత నిన్ను మేల్కొల్పేవాడు ఒకడున్నాడు. పాతాళంలోనికి నీవు దిగి వెళ్ళకుండా వాన్ని విడిపించేవారు ఒక ఘనుడు, వేలాది దూతలలో ఒక ఘనుడు ఉన్నాడు. ఆయనే దేవునికి నరులకు మధ్యవర్తి అయిన క్రీస్తు యేసు అనే నరుడు. యేసు క్రీస్తు అనే దేవుడు. మనము ఆరాధించే ఆ దైవము నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభుల వారు. నిన్ను లేపేవాడు ఆయనే. మరణములో నుంచి జీవములోనికి దాటించేవాడు ఆయనే. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనం. మన్నైనది వెనుకట వలనే మరలా భూమికి చేరును. ఆత్మదాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలు పోవును. క్రైస్తులో మన్నైనది వెనుకట వలనే మరలా భూమికి చేరును. మొదటి మానవుడు ప్రకృతి సంబంధమైన మనుష్యుడు, మట్టి మానవుడు ఆదాము. మొదటి మానవుడు మట్టితో సృజింపబడినవాడు. రెండవ మానవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన జీవింపచేయు ఆత్మయ్య ఉన్నాడు. మన్నైనది వెనుకట వలనే మరలా భూమికి చేరును. ఈ మట్టి శరీరం అంతా మట్టిలో కలిసిపోతుంది. యాక్సిడెంట్లో చనిపోయినా కానీ పిల్లరా,
యాక్సిడెంట్లు కొన్ని మనం చూస్తూ ఉంటాం ప్రియులారా. కనీసం పీసెస్ ముక్కలైపోయి ఆ ముక్క ఎక్కడ దొరుకుతుందో ఎత్తుక్కోవాల్సి వస్తుంది. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ప్రియులారా, ముక్కలు ఎక్కడ చిందపడ్డాయో ఒక్కొక్క ముక్క ఏరుకొని మూట కడితే ఇంత మూట అయింది. ఈ మట్టి శరీరము మట్టిలో కలిసిపోవలసిందే. కట్టెలు పెట్టి నిన్ను కాల్చిన, భూస్థాపన చేసిన నీ శరీరం అంతా మట్టే. మన్నైనది వెనుకట వలనే మరలా భూమికి చేరును. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళను. ఇప్పుడు పోయిన వారంతా ఎవరు? ఆత్మ. నేనెవరో తెలుసా? నా అధికారం ఏంటో తెలుసా? నేను కలెక్టర్ను, నేను ఎంఆర్ఓను, నేను ఎమ్మెల్యేను, నేను మంత్రిని, నేను ముఖ్యమంత్రిని, నేను ప్రధానమంత్రిని, నేను ఇండియాకు ప్రెసిడెంట్ను అని పలికించేదెవరు? పలికించేదెవరండి? ఆత్మ. ఆత్మ ఏమన్నాడు ఇక్కడ? ఆత్మ దాన్ని దయచేసిన, అంటే బహుమానంగా ఇచ్చాడు మనకు, దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. ఆత్మ ఎవరి ఆత్మైనా కానీ మరలా ఆయన దగ్గరికి వెళ్ళాల్సిందే. ఆ ఆత్మ నీలో ఉన్నంత కాలమే నీ నోటిలో మృదువుగా మాట్లాడాలన్నా, గర్వపు మాటలు రావాలన్నా ఈ యొక్క ఆత్మ ఉన్నంత కాలమే. నిన్న బ్రతికున్నాడు కదా అన్న, ఈరోజు ఏమైంది? పోయాడు. అంటే ఆత్మ వెళ్తూనే అయిపోయిన జీవితం. ఆత్మ ఉన్నంత కాలము నేనెవరో తెలుసా? కోట్లాధీశ్వరుడు. నా తండ్రి పేరెవరో తెలుసా? నేను కలెక్టర్ను, నేను ప్రధానమంత్రిని, నేను ప్రైమ్ మినిస్టర్ను, నేను చీఫ్ మినిస్టర్ను, భారతదేశ ప్రెసిడెంట్ను. ఇవన్నీ ఎప్పుడు వస్తాయి తెలుసా? ఆత్మ నీలో ఉన్నప్పుడే. ఆ ఆత్మ నిన్ను విడిచి వెళ్ళిపోయిన తరువాత ఏమైతవట? నువ్వు మట్టివి. ఎన్నిసార్లు స్నానం చేయి, మనిషి శరీరం ఇలాగూ రుద్దితే మట్టే. మట్టి దేహం అండిది. ఆత్మ ఉన్నంత కాలమే. ఈ ఆత్మ ఇచ్చింది దేవుడు. ఈ ఆత్మ వెళుతూ ఉంది దేవుని దగ్గరికి. ఈ ఆత్మ ఉన్నంత కాలమే నీ జీవితం. ఈ ఆత్మ అక్కడికి దయచేసిన దేవుని దగ్గరికి వెళుతూ ఉంటుంది. ఈ ఆత్మ ఉన్నంత కాలమే జీవపు డంబపు మాటలు. ఈ ఆత్మ వెడలిపోయిన తర్వాత నీ కట్టుకున్న భార్య నీకు మర్యాద ఇవ్వదు. నీ కడుపున పుట్టిన బిడ్డలు, అమ్మా ఇంకెన్ని రోజులే, 4 దినాలైంది. మార్తా మరియలు అన్నారు కదా యేసయ్యతో, 4 దినాలైందయ్యా, మీరేమో సమాధిని చూపించమంటున్నారు, దుర్వాసన వస్తేదయ్యా. నమ్ముట నీ వలనైతే సమస్తమును సాధ్యమే. మరణానికి మరణము లేదు, మరణమౌధుము మనమంతా, మరణమే మనకు శరణమని, మరణమౌధుము మనమంతా. సమాధి చేసెను లాజరును, అయినా ఆయను 4 రోజులు. సమాధి చేసెను లాజరును, అయినా ఆయను 4 రోజులు. యేసు దేవుని పిలిపించి ఏడ్చిరి మరియ మార్తలు,
లేచి వచ్చెను లాజరుడు రమ్మనగానే శ్రీయేసుడు. లేచి వచ్చెను లాజరుడు రమ్మనగానే శ్రీయేసుడు. కరుణామయుని కరుణ వాక్కుచే మరణమాయను ఆ మరణం. మరణమాయను ఆ మరణం. మరణమును రుచి చూచిన వానికే తెలుసు మరణపు యొక్క విలువ. మరణపు ముళ్ళు విరిసిన వానికే తెలుసు నిన్ను మరణములో నుంచి జీవములోనికి దాటించేవారు ఎవరని. ఆయనే మన సర్వోన్నతుడైన యేసుక్రీస్తు వారు. పరలోకములో నుంచి దిగి వచ్చిన వాడు నిన్ను పరలోకములకు తీసుకుని వెళ్ళటానికి వచ్చాడు. మరణాన్ని 3 దినములు సమాధి బంధించలేకపోయింది. సమాధిని గెలిచిన వాడు గనుక, ఆయన లేచిన వాడు గనుక మిమ్మల్ని లేపడానికి సిద్ధహస్తుడు. ఆయన చనిపోయిన వాడు నిన్నెట్లా లేపుతాడండి? అమెరికా చూడని వాడు నేనెలా అమెరికా చూపిస్తాడు? పరలోకము తెలియని వాడు పరలోకముని ఎలా చూపిస్తాడు? అందుకంటాడు, నేను పరలోకములో నుంచి దిగి వచ్చిన ఆహారమును అంటాడు. పరలోకములో నుంచి దిగి వచ్చిన వాడు ఆయన. అందుకే పరలోకమునకు మార్గమును నేనే అన్నాడు ఆయన. సమాధిని గెలిచిన వాడు గనుక సమాధిలో నుంచి ఆకాశము లయమైపోయిన తర్వాత మీరు నిద్ర మేలుకొందురు అంటే మేలుకొలిపేవాడే మన యేసుక్రీస్తు ప్రభుల వారు. దైవజనాంగమా, ఈరోజు ఈ చక్కని మాటలు మనకు కనువిప్పు కలగాలి. క్రైస్తవుడు భయపడాల్సిన అవసరం లేదు. అందుకే దావీదు మహాభక్తులు అంటారు, నేను ఒక మార్గమును వెలుచున్నాను అన్నాడు. మరణం అనేది ఒక మార్గాన్నిగా భావించారు వాళ్ళు. ప్రతి క్రైస్తవుడు కూడా పూల పల్లకిలా ఊరేగుతూ వెళ్తాడు దైవరాజ్యానికి. మరణం అంటే మనము భయపడకూడదు. ఓ మరణమా నీ ముల్లెక్కడని మరణాన్ని మీద విజయము సాధించిన వాడు మన పక్షమున ఉండగా మరణానికి నీవెందుకు భయపడతా? ఎంతో మంది హతసాక్షులు ప్రియులారా. చార్లెస్ క్లిక్ ఆయన చనిపోయాడు ప్రియులారా, హత్య గావించబడ్డాడు. తన భార్య అంటుంది, ఆ యవనస్తుడు చేసింది వాడికి తెలియదు, నేను వారిని క్షమిస్తున్నాను. క్రైస్తవుల యొక్క ప్రార్థనని క్షమించడమని ఈరోజు ప్రియ దైవజనాంగమా, మన తోబుట్టువులు, మన రక్త సంబంధికులు ఎవరైతే మరణానికి భయపడుతున్నారో మరణ భయమును తీసివేసేవారు ఒకరున్నారని ఆయన సన్నిధికి ఆయన్ను పరిచయం చేయి. మరణములో నుంచి జీవములోనికి దాటించే జీవాధిపతి ఒకడు ఉన్నాడైనా. పాతాళ వశము కాకుండా వేలాది దూతలలో ఘనుడు. పాతాళములోనికి వెళ్లకుండా తప్పించటానికి ఒక దూత, వేలాది దూతలు ఒక ఘనుడున్నాడు. ఆయన ఈ సర్వోన్నతుడైన యేసుక్రీస్తు వారు నిన్ను మేల్కొల్పడానికి వస్తున్నాడు. ఈ భూమి మీద ప్రియులారా, ఎంతో మంది యుగ పురుషులు, మహాపురుషులు అనే వారు చనిపోయారు. వారందరి సమాధులు ఉన్నాయి. యేసుక్రీస్తు వారి యొక్క సమాధి ఒక్కటి మాత్రమే లేదు. ఎందుకంటే లేచిన దేవుడు కనుక నిన్ను లేపడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆకాశము కనుమరుగైపోయిన తర్వాత నిద్ర మేల్కొంటావు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం. మరియు సమాధులలో నిద్రించుచు అనేకులు మేలుకొనెదరు. కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నిందల పాలగుటకు, నిత్యముగా హేయులగుటకును మేలుకొందురు. ప్రైజ్ ది లార్డ్. మరియు సమాధులలో నిద్రించుచు అనేకులు ఏమైతారట?
ఏమైతారట? మేలుకొలుపుతారు, మేలుకొంటారు. సమాధుల్లో నిద్రించేవారంతా మన పూర్వీకులు, మన రక్త సంబంధికులు, మన తోబుట్టువులు ఎందరైతే ఈ లోకం విడిచి వెళ్ళి ఉన్నారో వారందరూ ఒకరోజు సమాధిలో మేల్కోల్పోతున్నారు, మేల్కొల్లబోతున్నారు. అందుకే ప్రియులారా, యోహాను సువార్త 5వ అధ్యాయము 28వ వచనం, యోహాను సువార్త 5వ అధ్యాయము 28వ వచనం. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధుల్లోనున్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటకు వచ్చెదరు. ప్రైజ్ ది లార్డ్. ఇది సాక్షాత్తు యేసయ్య పలికిన మాట. ఇదే మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు అర్హులవుతారు. దైవజనగమా, మానవునికి మరణం అనేది ఒక మార్గం. ఈ మార్గము మనం ఎన్నుకున్నాము. యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించాము. నీవు జీవ పునరుద్ధానములో ఉండాలని ఆయన ఆశయం. ఆ జీవాన్ని పొందుకొని నిత్యము ఆయనతో ఉండాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. అందుకే సర్వమానవాళి కోసం ఆయన ప్రాణాన్ని క్రయధనముగా పెట్టాడు. దైవజనగమా, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 51వ వచనం చెబుతూ ఉంది. 51వ వచనం చెబుతూ ఉంది, చూడండి. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము, కానీ నిమిషములో ఒక రెప్పపాటున కడపూరం రోగగానే మనమందరము మార్పు పొందుదుము. భూరము రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనమందరము మార్పు పొందుదుము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యను ధరించుకొనవలసినది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మింగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా నీ విజయమెక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రము అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు చేయము కలుగ చేయము. దైవజనగమా, ఈ అక్షయతను ధరించుకోబోతుంది ఈ శరీరము. ప్రియరా, ఈ మర్మము మనమందరము నిమిషము నిద్రించము గాని నిమిషములో కనురెప్పపాటున కడపూరం రోగగానే మనమందరము మార్పు పొందుదుము అంటాము. ఇప్పుడే ఈ క్షణమే యేసయ్య రాకడ వస్తే మన పరిస్థితి ఏంటో తెలుసా? ఇప్పుడు ఈ శరీరమే ఉంటుందా? ఉండదు. మహిమ శరీరము నీకు ఇస్తాడు ఆయన. మహిమ శరీరము. ఈ మట్టి శరీరముకి ఎప్పుడు రోగాలే, ఈ మట్టి శరీరముకి ఎప్పుడు దుఃఖాలే, ఈ మట్టి శరీరముతో ఎప్పుడు కష్టాలే, ఎప్పుడు వేదనలే, ఎప్పుడు ఇబ్బందులే. కానీ ఎల్లప్పుడూ ఆయనతో దుఃఖం ఉండదు, ఎల్లప్పుడూ ఆయనతో సంతోషం ఉండాలని మహిమా శరీరము నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. ఆ శరీరమును అమర్చి ఆయనతో కూడా నేను తీసుకుని వెళ్ళబోతున్నాడు. దైవజనగమా, నీ స్థితి ఏంటి? నీ గతి ఏమిటి? మరణము చూడక బ్రతుకు నరుడు ఎవడు? నీకు నాస్తి పాస్తులను చూసి విర్రవీగుతున్నావా? మైకేల్ జాక్సన్ గారు 150 సంవత్సరాలు బ్రతకాలని ఆశపడ్డాడు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గారు కోట్ల రూపాయల ఆస్తిపరురాలు. ఆమె చనిపోతే కొన్ని వేల కిలోల బంగారు ఆమె దగ్గర ఉన్నాయి. ఆమె సంపాదించిన ధనము, ఆమె సంపాదించిన నగలు ఏది ఆమెను రక్షించలేదు. చివరికి తమిళనాడు గవర్నమెంట్ అన్నారు, లండన్ నుంచి డాక్టర్ను పిలిపిస్తామన్నారు.
లండన్ నుంచి పిలిపించిన ఏ డాక్టర్ కూడా ఆమెను బ్రతికించలేకపోయారు. భారతదేశంలో ప్రఖ్యాతి సింగర్ బాలసుబ్రహ్మణ్యం గారు కరోనాకు ఘాట్ అయిపోయాడు. మన భారతదేశంలో ఇలాంటి అద్భుతమైన గాయకుడు పుట్టడం అదృష్టం. క్రైస్తవ భక్తి గీతాలు కూడా పాడాడు ఆయన. తమిళనాడులో అడ్మిట్ అయితే తమిళనాడు గవర్నమెంట్ ముందుకు వచ్చింది. గవర్నమెంట్ తరపున మేము ట్రీట్మెంట్ ఇప్పిస్తాం, ఈయనను బ్రతికించే డాక్టర్లు ఎక్కడున్నా పిలిపియండి అన్నారు. ఎవరు కూడా బ్రతికించలేకపోయారు. మరణం అందరికీ ప్రాప్తిస్తుంది. మరణమైపోయిన తర్వాత మన ఆత్మ పరిస్థితి ఏమిటి? మరణమైన తరువాత మన ఆత్మ పరిస్థితి ఏమిటి అని మనం గ్రహించలేకపోతూ ఉన్నాం. అందుకే సామెతలు 15:24 అంటాడు కదా, క్రిందనున్న పాతాళమును తప్పించుకువలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమును ఏమట జీవ మార్గమును నడుచుకుంటాడట. కింద ఒక పాతాళం ఉంది, ఆ పాతాళమును తప్పించుకోవాలని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకున్నాను. క్రిందేమున్నదట పాతాళం, పైనేమున్నదట పరలోకం. రెండే దారులు, ఏ దారి కావాలో మానవా, ఒకటి పరలోకం, రెండు పాతాళం. ఒకటి పరలోకం, ఒకటి పాతాళం. పరలోకం కావాలో పాతాళం కావాలో కోరుకో మానవా. ఇష్టానుసారంగా ఈ లోకములో బ్రతికిన ధనవంతుడు ఒక సాక్ష్యం చెబుతూ ఉన్నాడు. మనకందరికీ కనువిప్పు కలగాలి. లూకాసు వార్త 16:27 ఏమంటున్నాడో చూడండి. లూకాసు వార్త 16:27. అప్పుడతడు తండ్రి అబ్రహామును మొరపెడుతున్నాడండి. ఎవరు? ధనవంతుడు, మన పెద్దన్నయ్య. ఈ లోకములో గర్వించిన వాళ్ళంతా ఈ కోవల్నే ఉంటారు. ఈ లోకములో విర్రవీగిన వారందరూ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఏమని మొరపెడుతున్నాడట? అప్పుడతడు తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులున్నారు, వారు ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపుమో అని వేడుకొనుచున్నారట. ఎవరిని పంపాలట? లాజరును పంపాలట. నాకు 5 సహోదరులు ఉన్నారయ్యా, వారు కూడా విలాసవంతమైన జీవితాలను జీవించారు అయ్యా. బిడ్డలకు మనం జన్మనిచ్చాం. ఆ బిడ్డల పరిస్థితి ఏమిటి? ఆ బిడ్డల పరిస్థితి ఏమిటి? మన రక్తము పంచుకొని పుట్టిన సహోదరులు ఉన్నారు. సహోదరులు అంటే ఒకే ఉదరములో నుంచి వచ్చినవా. తల్లిదండ్రులుగా బిడ్డల పట్ల బాధ్యత. చిత్తూరులో ఒక పార్కులో మొన్న ఒక గ్యాంగ్ రేప్ జరిగిందండి. మైనర్ బాలిక 3 వ్యక్తులు ఆ పాపను గ్యాంగ్ రేప్ చేశారు. ఎందుకు? ఎవరిది తప్పు? జన్మనిచ్చిన తల్లిదండ్రులు. ఎప్పుడైనా నీ బిడ్డను చూశావా? తల్లిదండ్రులుగా మనము బిడ్డలను ఒంటరిగా ఎక్కడికి పంపకూడదు. తల్లిదండ్రులుగా బిడ్డలను ఒంటరిగా విడిచి వెళ్తాం. ప్రార్థనలకు వస్తే బిడ్డలను ఇంట్లో పెట్టి వస్తాం. తల్లిదండ్రులు ఆ బిడ్డలు ఏం చేస్తున్నారో తెలియదు. ఫంక్షన్లకు వెళితే బిడ్డలను వెంట పెట్టుకోవాలి, పెళ్ళిళ్ళకి వెళితే బిడ్డలను వెంట పెట్టుకోవాలి, పేరెంటాలకు వెళితే బిడ్డలను వెంట పెట్టుకొని పోవాలి. ఎక్కడికి వెళ్ళినా నీ బిడ్డలను వెంట పెట్టుకొని వెళితే అదే అభ్యాసం చేసుకుంటారు. నీవు ఏకాంతంగా ఉండాలని
నీ యొక్క సుఖభోగాలతో నీవు జీవిస్తూ నీ బిడ్డలను ఎప్పుడైతే నిర్లక్ష్యం చేస్తావో బిడ్డలు కూడా అదే పాపానికి వడిగట్టుకుంటారు. పోలీసు వారు అడుగుతున్నారు, అమ్మా తల్లి, ఒక మైనర్ బాలికమ్మ, నీ బిడ్డ ఒకటితో తిరుగుతూ ఉన్నప్పుడు ఆ బిడ్డ ఏ టయానికి వస్తుందో, కాలేజీకి వెళుతుందా, యూనివర్సిటీకి వెళ్తుందా అని ఎప్పుడైనా నీవు గ్రహించావా? అడవి లాంటి ఆ యొక్క అరణ్యములో ఇద్దరు ఏకాంతముగా ఉండి ఆ ముగ్గురు వ్యక్తులు వెళ్ళి వీడియో తీసి ఆ ప్రియుడిని కట్టేసి ఆ బిడ్డను మానభంగము చేశారండి. ముగ్గురు వ్యక్తులు దుర్మార్గులు. దైవ జనాంగమా, దైవ సన్నిధికి వచ్చేటప్పుడు నీ బిడ్డలను ఎప్పుడైనా వెంట పెట్టుకొని వచ్చావా? నీ బిడ్డలు ఎందుకు మాట వినడం లేదు? నిన్ను కట్టుకున్న నీ భర్త, నిన్ను కట్టుకున్న నీ భార్య, నీ కుటుంబం ఎలాగుంది? ఈరోజు అంటున్నారు ఆ సిఐ గారు, తల్లిదండ్రులది చాలా తప్పుందమ్మా. ఆ బిడ్డ ఆ సమయాల్లో ప్రియునితో ఒక అరణ్యములో ఏంటమ్మా పిల్లరా, 13-14 సంవత్సరముల ఆడబిడ్డకు రాగానే తమ కన్యాత్వాన్ని పోగొట్టుకుంటున్నారు. కారణం తల్లిదండ్రుల భయము లేదు, దేవుని భయము లేదు, దేవుని సన్నిధి అంటే భయము లేదు. ఈరోజు సమాజం ఎలా తయారైందంటే, చర్చిలకు వెళ్తే పాడైపోతారట, సినిమా థియేటర్లకు వెళితే పాడైపోరు, పబ్బులకు వెళితే పాడైపోరు, పార్కులకు వెళితే పాడైపోరు బిడ్డలు. అక్కడికైతే సంతోషంగా తల్లిదండ్రులు ఆ వేల రూపాయలు ఇచ్చి పంపిస్తారు. దేవుని సన్నిధికి పంపించడానికి సిగ్గుపడాలి తల్లిదండ్రులుగా. మనం పబ్బులకు, పార్కులకు పంపిస్తారు మన బిడ్డల్ని, దేవుని సన్నిధికి, దేవుని మందిరమునకు పంపివారు. సిగ్గు. సమాజము చెడిపోయిందండి. సమాజము అన్నిటికీ పోలీస్ డిపార్ట్మెంట్నే మనం ఎలాగో వారి మీద నిందలు మోపుతాం. నీకు బాధ్యత లేదా? యవ్వన బిడ్డలు జాగ్రత్త. ఒకవేళ నీ తల్లిదండ్రులను మారాము చేసుకొని డబ్బు కూర్చుకుని నీవు ఆహ్లాదంగా సుఖభోగాలకు జీవిస్తూ 12, 13, 14 సంవత్సరాలకి నీవు మేజర్ కాకముందే మైనర్గా ఉన్నప్పుడు నీ కన్యత్వాన్ని పోగొట్టుకుంటున్నావు. అది నీ తండ్రి ఇంటికి, నీ తల్లి ఇంటికి అవమానం. దైవ సన్నిధానంలో మనమందరం చనిపోతామండి. చనిపోయిన తర్వాత మన పరిస్థితి ఏంటి? కుటుంబ సమేతముగా దేవుని ఆరాధిస్తూ దేవుని సన్నిధానములు గడిపితే, అందుకే యేసయ్య అంటాడు, మీ మధ్యనే ఉంది పరలోకం. ఎవరి మధ్యన? మనలో మధ్యలోనే ఉంది. కుటుంబం అంతా కూర్చొని ప్రార్థించడం, కుటుంబం అంతా కూర్చొని ఇచ్చే సమస్య వస్తే చర్చించుకోవడము, కుటుంబం అంతా కూర్చొని దేవుని ఆరాధించడం, కుటుంబ సమేతముగా ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి రావడం. మనం ఇద్దరం వస్తే ఇద్దరు ఇంట్లో ఉంటారు. వాడు ఏం చేస్తున్నాడో వాని మీద టెన్షన్. మన బిడ్డలను ఎప్పుడు ఒంటరిగా, వాడి వయసు చిన్నదే కానీ ఇప్పుడు ఆలోచనలు. 3 సంవత్సరముల బిడ్డను 11 సంవత్సరముల వయసు కలిగిన పిల్లవాళ్ళు 3 రేప్ చేశారండి. ముచ్చుమరి నంద్యాల జిల్లాలో జరిగిన సంఘటన ఇది. ఎన్ని సంవత్సరాలు ఆ బిడ్డకి? 3 సంవత్సరముల బిడ్డను. పాపము వయస్సుతో భేదము లేదండి. పాపము విచ్చలివిడిగా విస్తరించిపోయింది. ఇప్పుడు మన బిడ్డలను ఎలా కాపాడుకోవాలో నేర్చుకో. మారాం చేసి పిల్లలను ఇలాగూ చేస్తే ఆ బిడ్డ కన్నీరు, ఆ తల్లిదండ్రులు పెట్టిన కన్నీరు ఇప్పుడు పోలీసుల పాదాలు పట్టుకొని, అయ్యా నా బిడ్డ ముఖము చూపించకండి, అయ్యా నా బిడ్డ పేరు బయటికి రానివ్వకుండా చూడండి, పరువు పోతుంది.
పరువు పోయినానిక నీవు ఏమి ప్రయోజనం? పోయినాక నువ్వు సంపాదించలేనిది పరువేనండి. బ్రతుకున్నంత కాలం పరువు కోసం బ్రతుకుతాం మనం. మొట్టమొదటిగా ప్రియ తల్లిదండ్రులుగా నీవు దేవుని సన్నిధికి వస్తే నీ బిడ్డలను కూడా దేవుని సన్నిధానికి అలవాటు చేయి, అభ్యాసం చేయి. వాడు దుర్మార్గుడు, వాడు దూషకుడు కాడు, వాడు దొంగ కాదు, వాడు లోబి కాదు. దైవజనగమా, నేను ముగిస్తూ ఉన్నాను. పాతాళములో బాధపడుచు ఒక ధనవంతుడు ఇస్తున్న సాక్ష్యం. నాకు 5 సహోదరులు ఉన్నారయ్యా. వారికి కొంచెం సమాచారం, వాక్యాన్ని బోధించండి. ఇలా పాతాళము, ఈ వేదనకరమైన స్థలములోనికి రాకుండా వారిని వాక్యము కాపాడుతుందేమో అంటే ప్రభు అక్కడ అబ్రహాం అంటాడు, అక్కడ మోషే, ప్రవక్తలందరూ బోధిస్తూ ఉన్నారు. అయ్యా, ఒకడు చనిపోయి సజీవుడై లేచిపోయిన తర్వాత వారి మాటలు నమ్ముతారయ్యా అంటే మోషే, ప్రవక్తలంతా అదే పని చేస్తున్నారు. మృత్యుంజయుడైన యేసు క్రీస్తును ప్రకటిస్తూ ఉన్నారు, కానీ విశ్వసించట్లా. మరణము లేదని కొందరు, నేను ముగిస్తున్నాను, మరణము లేదని కొందరు. ఈ జన్మనే ఒకటి, ఈ జన్మలోనే మనమన్నీ సుఖించాలి, సంపాదించాలి, రేపులు చేసి ఆడబిడ్డలను చంపాలి. ఈ కర్తవ్యంతో బ్రతుకుచున్నాడు. దైవ జనాంగమా, ఈరోజు శబ్ద యంత్రం ద్వారా వాక్యము చెబుతూ ఉంది. మరణం అనేది అందరికి వస్తుంది. నువ్వెలా మరణించావో, నీ మరణించిన తర్వాత ఆయన లేపగలడా నిన్ను? ఆయనకు అనుకూలముగా బ్రతికావా నీవు ఈ భూమి మీద? ఆయనకు సాక్షిగా బ్రతికావా నీవు భూమి మీద? నీ తల్లిదండ్రులను ఏడిపించుకుంటూ, కట్టుకున్న భార్యను ఏడిపించుకుంటూ, ఎప్పుడు రోధనతో వేధిస్తూ నీవు త్రాగి అవయవాలు పాడు చేసుకొని చనిపోతే నిన్ను లేపుతాడా? ఈ ధనవంతుని స్టోరీ కూడా అదే. ధనముందని విర్రవీగి త్రాగా చుక్క నీళ్లు లేక అలమటించిపోతున్నాడు. వేదనకరమైన స్థలమట. ఇప్పుడు ఈ వాక్యం చెబుతున్నది ఏంటంటే, ఆ వేదనకరమైన స్థలము పాతాళములో ఉంది. ఆ పాతాళములోనికి వెళ్ళకుండా ఆయన మధ్యవర్తిగా, నరవతారిగా యేసుక్రీస్తు వారు దేవుడై ఉండి కూడా మానవ స్వరూపాన్ని దాల్చుకొని, వాక్యమయ్యున్న దేవుడు, ఆత్మయ్యున్న దేవుడు వాక్యమును దాల్చుకొని శారీరూపంగా మన మధ్యలో నివాసం చేశాడు. ఆయన మనము కొరడాలతో కొట్టి, ఆయన మీద ఉమ్మి వేసి, లోకమంతా అసహించుకున్నది కారణం ఏమిటంటే, నేను చేసేది నాకే కరెక్ట్, నేను చేస్తున్నది నేనే కరెక్ట్, నా ఇష్టం. ఇప్పుడు బిడ్డలు అంటారు కదా, నా ఇష్టం, నేనేం చదివానో తెలుసా? బీటెక్, ఎంటెక్, నీకేం తెలుసు? 5వ తరగతి పాస్ అయింటావు. నేను ఎంత చదివించాను? నీకు బట్ట కొనిచ్చిన వాడెవడు? నీకు ఆరోగ్యం చంపుకొని, ఆకలి చంపుకొని, అందం చంపుకొని, పాలిచ్చి పెంచి, నిన్ను పోషించి, చదువులు చెప్పించి, లక్షల రూపాయలు అప్పు చేసి బీటెక్ చదివిస్తే నీ తల్లిని అపహాస్యం చేస్తావా? నువ్వు చదువుకున్నదంతా 5వ తరగతి, 6వ తరగతి. తల్లిదండ్రులను హేళనకరంగా మాట్లాడ్డాము. అది పాతాళమురా, అది వేదనకర స్థలమురా, అక్కడికి వెళ్ళొద్దురా అంటే వెళ్తాం. నా ఇష్టం, నా ఇష్టం, నా ఇష్టం. నీ ఇష్టము చొప్పునే, నీ కోరిక చొప్పునే ఇలాగ జీవించాడు ధనవంతుడు.
ఆయన ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే, నా సహోదరులు ఈ వేదనకరమైన స్థలములోనికి రాకుండా, నా బిడ్డలు ఈ వేదనకరమైన స్థలములోనికి రాకుండా, నా జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఈ వేదనకరమైన స్థలములోనికి రాకుండా, నా తోబుట్టువులు ఈ వేదనకరమైన స్థలములోనికి రాకుండా ఈ కుమారుణ్ణి లాజరును పంపించయ్యా. ప్రార్థిస్తావా? మరణం అనేది అందరికీ ఉందండి, అందరికీ సంభవిస్తుంది. కానీ మనము ప్రయాస, మనకు ఒక మేలు దాచి ఉంచాడన్నాడు కదా. ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఆ మేలు ఏంటో తెలుసా? నువ్వు కట్టుకునే సారీ కాదు, ఆధార్ కార్డు తీసుకుని నీకు పింఛన్ కాదు ఆయన ఇచ్చేదే. ఎల్ఐసి కాదు, లైఫ్ ఇన్సూరెన్స్ కాదు నీకు ఇచ్చేది. ప్రియులారా, నిత్య జీవాన్ని దాచాడు. నిత్య జీవాన్ని నరకములో నుంచి, వేదనకరమైన స్థలములో నుంచి, ఆకాశము కనుమరుగైపోయిన తర్వాత కొత్త ఆకాశములో, కొత్త భూమిలో నీవు ఉండాలని, ఆయనతో కూడా 1000 ఏళ్ళు ఆయనతో నీవు ఉండాలని ఆయన ఆశయం. మోకరిల్లు ప్రార్థిస్తాము. ప్రియులారా, ఆ యొక్క వేదనకరమైన స్థలములోనికి మన బిడ్డలు వెళ్ళకుండా మన చేతులెత్తి మనం ప్రార్థిస్తాం. దేవా నీకు స్తోత్రములు, మహోన్నతుడా నీకు స్తోత్రములు, దేవా నీకు స్తోత్రములు, యేసయ్యా నీకు స్తోత్రములు. పాలరాతి పైన నీవు నడచిన కానీ పట్టు వస్త్రాలతో నీవు తొడిగిన కానీ, అందలము పైన కూర్చున్నా గాని, అందనంత స్థితిలో నీవున్నా గాని, కను మోయడం ఖాయం, నిన్ను మోయడం ఖాయం. కళ్ళు తెరుచుకోనేస్తమా, పువ్వులాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. ఏ దినమందైనా, ఏ క్షణమందైనా, ఏ దినమందైనా, ఏ క్షణమైనా రాలిపోతుంది నేస్తమా, వాడిపోతుంది నేస్తమా. జ్ఞానమున్నదని నీవు బ్రతికిన కానీ, డబ్బుతో కాలాన్ని గడిపిన కానీ, జ్ఞానమున్నదని నీవు బ్రతికిన కానీ, డబ్బుతో కాలాన్ని గడిపిన కానీ, జ్ఞానము నిన్ను తప్పించదు తెలుసా, డబ్బు నిన్ను రక్షించదు తెలుసా. మరణము రాకముందే, అది నిన్ను చేరకముందే పాపాలు విడుము నేస్తమా, ఆ ప్రభుని చేరు మిత్రమా. పువ్వులాంటి జీవితం ఎప్పుడు రాలిపోతుందో, గడిలాంటి జీవితం వాడిపోతూ ఉంటుంది. ఏ దినము ఏ క్షణం ఏమైపోతుందో తెలియదు. మానవుని యొక్క జీవితం, మరణము చూడక బ్రతుకు నరుడు ఎవడు? పాతాళ వశము కాకుండా వారిని ఎవడు తప్పించగలడు? నిన్ను తప్పించేవాడు, పరలోకములో నుంచి దిగి వచ్చిన వాడు, పరలోకమునకు తీసుకెళ్ళడానికి సంసిద్ధుడై ఉన్నాడు. మరణం మీద విజయము సాధించిన వాడు, మరణము నుంచి నిన్ను లేపడానికి సిద్ధహస్తుడు. ఆయనే నజరేయుడై యేసు ప్రభుల వారు. ఆయన నిన్ను లేపుతాడమ్మా, ఆయన నిన్ను లేపుతాడు. ఆయనతో
నిరంతరము ఆయనతో మనము సహవాసం చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. ఈ వేదనకరమైన స్థలములో నుంచి మనం విముక్తి కలిగి చేసే దైవం ఎవరు అని ఆలోచించే ప్రియ నేస్తమా, ఈ శబ్ద యంత్రము ద్వారా వింటున్న ప్రియ దైవ జనాంగమా, మరణమును గెలిచిన వాడే మరణములో నుండి నీకు విడుదల దయచేస్తాడు. సమాధిలో ఉన్నవాడు ఎప్పుడు కూడా సమాధిలో ఉన్నవాడిని లేపలేడు. సమాధిని గెలిచిన వాడే సమాధిలో నుంచి లేపుతాడు. ఆ రెండవ రాకడలో ఆయనతో నీ ఉండాలని ఆశయం. మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకు, కీడు చేయువారు తీర్పు పునరుద్ధానములోనికి రావడానికి సిద్ధపడు. ఆయన న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు మనమందరినీ సంసిద్ధపరుస్తాడు. మేలు చేసావా? మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు అపవాది సంబంధి. మేలు చేసే గుంపులో ఉండి ఆ సర్వోన్నతుడైన యేసుక్రీస్తు వారి యొక్క సన్నిధానములో మరణమైపోయిన తర్వాత మరలా మేము ఆయనతో ఉంటామని ఆనందంతో బ్రతుకుచు ముందుకు సాగుదాం. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఈ లాభాన్ని పొందుకొని మనమందరము దైవ సన్నిధానంలో ఆనందంతో గడిపిన, కన్నీళ్లతో గడిపిన, కష్టాలతో గడిపిన ఈ యొక్క జీవితం 70-80 సంవత్సరములు తల్లి. ఈ 70-80 సంవత్సరములు అయిపోయిన తర్వాత, ఈ కష్టకాలం అయిపోయిన తర్వాత ఆయనతో నిత్యము సంతోషముగా ఉంటావు. ఆయనతో సంతోషముగా ఉంటావు. కాలగతులు ఆయన వశములో ఉన్నవి. ఆ కాలము, ఆ కాలగతులు ఆయన వశములో ఉన్నవి కనుక దుర్దినములు రాకముందే నేను నీ సృష్టికర్తకు స్మరణకు తెచ్చుకుని ఆయన ఎంతో ఆనందిస్తూ ముందుకు సాగిపోతాం. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించలాగా ప్రార్థించుదాం. వాక్యము ఫలించుటకై మన మధ్యలో ఉన్న సహోదరి కుమారి ప్రార్థనలో నడిపిస్తారు. మన మధ్యలో ఉన్న సహోదరి కుమారి ప్రార్థనలో నడిపిస్తారు.